వ్యాసార్థము 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 8 సెంటీమీటర్లు గల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో ఎంత? స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవడానికి సూత్రము 2πr ఇంటూ r ప్లస్ హెచ్. నెక్స్ట్ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే వ్యాసార్థము 14 సెంటీమీటర్లు ఇంటూ 14 ప్లస్ హెచ్ అంటే ఎత్తు 8 సెంటీమీటర్లు. సో 7 కట్ల 7 2 14. సో 2 22 44 44 88 ఇంటూ 14 ప్లస్ 8 22. సో 22తో మల్టిప్లై చేస్తే 216 216 1 17 216 216 1 17 6 13 9 1. కాబట్టి స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము 1936. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వ్యాసార్థము 7 సెంటీమీటర్లు మరియు సంపూర్ణతల వైశాల్యము 968 చదరపు సెంటీమీటర్లు గల స్తూపం యొక్క ఎత్తు సెంటీమీటర్లలో ఎంత? సో స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవడానికి సూత్రము 2πr ఇంటూ r ప్లస్ హెచ్. సో సంపూర్ణతల వైశాల్యము 968 చదరపు సెంటీమీటర్లు ఇచ్చినారు. సో నెక్స్ట్ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే వ్యాసార్థం 7 సెంటీమీటర్లు ఇంటూ 7 ప్లస్ హెచ్ కనుక్కోవాలి కాబట్టి అలాగే పెట్టుకుందాము. = 968. సో 7 7 క్యాన్సిల్ చేస్తే 2 22 44 ఇంటూ 7 ప్లస్ హెచ్ = 968. సో 44తో క్యాన్సిల్ చేస్తే 44 1 44 44 2 88. సో 8 ఉంటే 88 అవుతుంది. 44 2 88. నెక్స్ట్ 7 ప్లస్ హెచ్ = 22. ఎత్తు కనుక్కోవాలి కాబట్టి 7ని అవతలకు పంపిస్తే 22 - 7. నెక్స్ట్ 22లో నుంచి 7 పోతే 15. కాబట్టి స్తూపం యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు. ఆప్షన్ -3m+1 ఇంటూ -3/5 -3/7 అయిన m విలువ ఎంత? సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాము. -3m+1 ఇంటూ -3/5 -3/7. ఇది a/m ఇంటూ a/n a/m+n ఫార్ములాలో ఉంది. కాబట్టి -3m+1 + 5 అవుతుంది -3/7. నెక్స్ట్ -3m+1 + 5 6 -3/7. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో m+6 = 7. సో m విలువ కనుక్కోవాలంటే 6 అవతలకు పంపించాలి. 7 - 6. సో m = 1 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. పొడవు 8 సెంటీమీటర్లు వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘ చతురస్ర చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవడానికి సూత్రము 2 ఇంటూ l ప్లస్ బి. నెక్స్ట్ 2 ఇంటూ ఇక్కడ l అంటే పొడవు 8 సెంటీమీటర్లు ప్లస్ బి అంటే వెడల్పు 3.5 సెంటీమీటర్లు. నెక్స్ట్ 2 ఇంటూ 8 ప్లస్ 3.5 చేస్తే 11.5 అవుతుంది. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తే 2 5 10 2 1 2 ప్లస్ 1 3. నెక్స్ట్ 2 1 2. సో 0.0ని తీసేస్తే 23 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3,500 రూపాయలకు 2 సంవత్సరముల తర్వాత పొందే వడ్డీ రూపాయలలో ఎంత? సో సాధారణ వడ్డీ కనుక్కోవడానికి సూత్రము I = PTR/100. ఇక్కడ P అంటే అసలు,
రూ. 3,500 ఇంటూ టీ అంటే కాలము 2 సంవత్సరములు ఇంటూ ఆర్ అంటే వడ్డీ రేటు 7% బై 100. సో 2 zeros క్యాన్సిల్ చేస్తే 35 రెంట్ల 70 ఇంటూ 7. సో 7 ఏళ్ళ 49 పక్కన 0. సో 2 సంవత్సరముల తర్వాత పొందే వడ్డీ రూ. 490.